డబ్బులన్నీ సీజ్ చేశారు. మళ్ళీ 1,00,000 కోట్లు అడుగుతారు. నా దగ్గర 1,00,000 రూపాయలు లేవు, ఉన్నాయి, సీక్రెట్గా అనుకుంటున్నారు. నీతి నిజాయితీకి మారుపేరు మనం. వాళ్ళు దొంగలు, దోచుకునే వాళ్ళు, మోసగాళ్ళు, అవినీతి పరులు, అమ్ముకుంటారు టికెట్లు. 5-10 లక్షలు మీరు పార్టీ ఎక్స్పెన్సెస్ ఒక 5-10 లక్షలు 20 లక్షలు మీరు ఖర్చు పెట్టుకుంటే, అన్నాను కదా, గవర్నమెంట్ 28 లక్షలు ఖర్చు పెట్టమంది ఎమ్మెల్యేగా, 50 లక్షలు ఖర్చు పెట్టమంది ఎంపీగా. మీకు నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారు అంతే. హెలికాప్టర్ గుర్తు పడిపోతాయి 100కి 50, 60, 70 మీరు నిలబడితే. అందుకని ఇండిపెండెంట్గా నిలబడితే కృష్ణమాదిలా డిపాజిట్లు కూడా రావు. మొన్న మొత్తుపల్లి నరసింహులు నిలబడ్డారు, 6 సార్లు ఎమ్మెల్యే మినిస్టరు ఆలేరులో. 2008లో ఆయన నేను ఓడించా. ఆయనకు తెలుసు, నా ప్రియమిత్రులు. 1,00,000 మెజార్టీతో గెలుస్తారన్నారు, 9,000 ఓట్లు వచ్చాయి, డిపాజిట్లు కూడా రాలేదు. పగటికల కనకండి, ప్రజలు నాతో ఉన్నారు, నీతితో ఉన్నారు, సత్యంతో ఉన్నారు, అద్భుతంగా మనతో ఉన్నారు కనుక ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తుకే ఓటు. మళ్ళా నిన్న విజయసాయి రెడ్డి, జగన్కి మాటలు రావు కదా, ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు. మరలానట ఫ్యానును హెలికాప్టర్ ఒకలాగే ఉందట, మా జెండా వాళ్ళ జెండా ఒకలాగా ఉందట. మాకు జెండాలే లేవు. మేము ఇప్పుడు వేసిన జెండాలు ఎన్ని, 100, 200, 500. మీరే మా జెండాలు. 3.5 కోట్ల జెండాలు. ఓటర్సే మా జెండాలు, వాట్సాప్లే మా జెండాలు, ప్రజలే మా జెండాలు, మీడియా మా జెండా. మరలానా ఈరోజు నిన్న ఇప్పుడు అక్కడే ఉన్నాడు విజయసాయి రెడ్డి, వెళ్ళి ఈ సింబల్ హెలికాప్టర్ ఫ్యాన్ ఒకలాగే ఉంటుందని వాళ్ళకి పిచ్చి పడుతుంది. ఎందుకంటే జగన్ లైఫ్లో సీఎం ఆవిడ కదా. టీడీపీని చిత్తుగా ఓడించమని రోజు కోరుతున్నాను. టీవీలన్నీ లైవ్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క రోటు వేయకండి, జగన్కి ఒక్క రోటు వేయకండి, పవన్కి ఒక్క రోటు వేయకండి. ఈసారి ఒక్క 5 సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒకే సంవత్సరంలో ఆంధ్రాని గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో హాస్పిటల్ ఉచిత వైద్యం, అపోలో హాస్పిటల్ కంటే మంచి కట్టి ఉచిత వైద్యం ఇవ్వకపోతే నన్ను రిజైన్ చేయమనండి. నేను ఎప్పుడు, మీరు ఫోర్స్ చేయండి, మీరు ఫోర్స్ చేయకుంటే రిజైన్ చేసేస్తా. నన్ను సీఎం చేసిన 1 సంవత్సరంలో అన్ని హాస్పిటల్ కంప్లీట్ చేసేస్తా, అన్ని స్కూళ్ళు కంప్లీట్ చేసేస్తా. ఎలాగా మొత్తం 1 మంత్లో ఫౌండేషన్లు వేస్తా. ఒక్కొక్క నియోజకవర్గంలో 1 ఏకర్ 5 ఏకర్ తీసేసుకుంటాం. ఆల్రెడీ మా దగ్గర అనేక ల్యాండ్లు ఉన్నాయి. మెదక్లో 1000 ఏకర్లు వేసాను. 1, 2, 3, 4, 5 ఏకర్స్లో నియోజకవర్గానికి ఒక హాస్పిటల్. అంటే ఆంధ్ర అమెరికా కాదా, ఇంకా బెటర్ దెన్ అమెరికా. ప్రతి జిల్లాకి ఎయిర్ అంబులెన్స్లు. ఎప్పుడు 1 సంవత్సరంలో చైతన్య కాలేజీల కంటే మంచి కాలేజీలు 1 సంవత్సరంలో. రైతులకు సంపూర్ణ రుణమాఫీ 1 సంవత్సరంలో. డ్వాక్రా మహిళలకు మొదటి రోజే రుణమాఫీ. ఆటో రిక్షా ఓనర్స్ అందరూ పెట్టుకోండి హెలికాప్టర్, మీ అందరికీ మొదటి రోజే రుణమాఫీ. మీరు నన్ను గెలిపించినా గెలిపించకపోయినా మీ నియోజకవర్గంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు, ఆటో ఓనర్స్కు అందరికీ మేనిఫెస్టో చూడండి, రుణమాఫీ. అయితే నేను సీఎం అవ్వాలి. సీఎం అయినా 1 ఇయర్లో ఇవన్నీ చేసి చూపిస్తా. మీకేం నష్టం? ట్రంప్ అనేవాడు వాట్ యూ గాట్ టు లూజ్. ఈ అంటే కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ ఆయన వాడతాడు, నేను వాడను. నల్ల జాతీయులు అన్నాడు, నేను అలాంటి మాట్లాడను. వాట్ యూ గాట్ టు లూజ్. మీకేం కావాలి? అభివృద్ధి కావాలా, అవినీతి కావాలా? 72 సంవత్సరాలు 2 పార్టీలు కోట్లు వేశారు. పవన్ తమ్ముడికి నేను చేయలేకపోతే 5 సంవత్సరాలు, ఆయన అన్నారు కదా 25 సంవత్సరాల్లో నేను రాజకీయాలు వచ్చానని. 5 సంవత్సరాల తర్వాత ఆయనకు ఓటేయండి. ఒక్కరు కూడా ఇప్పుడు వేయకూడదు, ఎందుకంటే ప్రతి ఓటు విలువైనది. ఎంపీ క్యాండిడేట్లు 25 మందిని మేము సెలెక్ట్ చేసి అనౌన్స్ చేసే లోపల మీరు అందరు రండి. రేపు అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి మరలా బీఫారాలు ఇచ్చేసాం. ఇప్పుడు కనీసం ఒక 4గురిని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు చదువు. కృష్ణా జిల్లా నుంచి మైలవరం నియోజకవర్గం విసనపల్లి వెంకటరత్నం గారు. మేము కంటిన్యూగా బీఫారాలు ఏ ఫారాలు ఇస్తున్నాం. ఎమ్మెల్యే ఎంపీగా రెబెల్స్గా వేసిన వారు,
ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళు డిపాజిట్లు కూడా రావు. కొట్టుకోకండి, ఇమీడియట్గా బయలుదేరి ఇక్కడికి వచ్చేయండి. మనం అందరూ ఒకటే. ప్రజాశాంతి పార్టీ అందరి పార్టీ, అవినీతి లేని పార్టీ. మార్పు రావాలి, మార్పు కావాలి. ఆ మార్పు మనమే తేవాలి. నేను ఓట్లు అడుక్కోవడానికో డబ్బులు దండుకోవడానికో రాలే. చూసారా ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడైనా మీడియాకి అనుమానం తీరిందా లేదా? మీడియా జర్నలిస్టు కార్తిక్, టీవీ9 రిపోర్టరు, 99 టీవీ ఎవరైనా రాజేందర్, గుడ్ లుకింగ్ యంగ్ బాయ్ నిలబడన్న. ఆ 99 వాళ్ళు మమ్మల్ని కవర్ చేయరు. పవన్ కళ్యాణ్ చేస్తారు. అయినా గెలిచేది మనమే. డబ్బులు లేకపోతే ఫ్రీగా చేస్తాను, నేను ఖర్చు పెడతాను అన్నాను. నేను రైట్ చేస్తా. ఎంత బాగుందండి. ఒక్కరైనా మంచి ఎనీవన్ డోంట్ జోక్ విత్ మీ. మీరు సీరియస్ అయితే సాయంత్రం 8:30కి మరలా ప్రెస్ మీట్ ఉంటుంది. అనేక మంది జాయిన్ అవుతున్నారు. మీరు సెలెక్ట్ చేసుకొని జర్నలిస్ట్ తరపుని ప్రతి జిల్లాకి ఒక జర్నలిస్ట్ ఉండాలి. ₹1 తీసుకోకుండా జర్నలిస్టుల దగ్గర మేము నిలబెడతాం, మేము సపోర్ట్ చేస్తాం, మేము మేనిఫెస్టో ఇస్తాం, మేము కండువాలు ఇస్తాం, నేను వచ్చి టూర్ చేస్తా, హెలికాప్టర్లో మీ మధ్య దిగుతా లేదా బై రోడ్డు వస్తా. 25వ తారీఖు నుండి ఉదయం 9 గంటల నుండి నర్సాపూర్ హెలికాప్టర్లో వెళ్తున్నాను. పిచ్చోళ్ళారా, నా హెలికాప్టర్ క్యాన్సిల్ చేయకండి. అందుకే చంద్రబాబు నాయుడు పవన్కి ఓట్లు వేయకండి. వాళ్ళు తిరుగుతున్న హెలికాప్టర్కే ఓటేయండి. గుర్తించుకోండి. హెలికాప్టర్ అవినీతి కాదు, వాళ్ళు అవినీతి పరులు. 100% ఉంది. ఇప్పుడు ఈరోజు మీరు 8:30కి మీకు మేము డిక్లేర్ చేస్తాం. ఒకటే అన్నాం రిక్వైర్మెంట్స్. జర్నలిస్ట్స్కి వాళ్ళకి పాపం శాలరీలో ఉండవు కనుక వాళ్ళకి ఏదో చిన్న ఇన్కమ్ ఉంటుంది. నేను ఎవరికో రూపాయి ఇవ్వడం లేదు. వాళ్ళు ఎంతో నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఓనర్స్, జర్నలిస్టులు. కనీసం లంచ్ కూడా ఈరోజు లంచ్ ఉందేమో, ఎప్పుడు లంచ్లో ఇవ్వడం లేదు. ఎంత నేనంటే అభిమానం అంటే మీడియాకి నేను కృతజ్ఞుడిని. అంటే కృతజ్ఞుడు అదే రైట్ వర్డ్ కదా. ఐ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ద జర్నలిస్ట్, both media owners and media reporters, and this is coming from the bottom of my heart. I'm not just saying. Yesterday I called Rajinikanth garni, thanks cheppanu personal ga. Devi sister nu పంపినందుకు దేవి గారికి థ్యాంక్స్ చెప్పాను. అలాగే మీ ఛానల్స్ కూడా అందరూ లైవ్ ఇవ్వండి, కవరేజ్ ఇవ్వండి. నెక్స్ట్ సీఎం నేను అవుతాను మీరు సపోర్ట్ చేస్తే. ఎందుకంటే ప్రజలు చేస్తున్నారు. మీరు జిల్లాకు ఒక సీట్ తీసుకోండి. ఎవరో ప్రతి జర్నలిస్టు ఒక డిస్ట్రిక్ట్కి ఒక సీట్ తీసుకోండి. ఎమ్మెల్యేగా 13, 2 ఎంపీలుగా. మీరు భయపడకండి. మేము సపోర్ట్ చేస్తాం, ప్రజలు సపోర్ట్ చేస్తారు. నేను వస్తాను, నేను ఫండ్ రైజ్ చేస్తా. మీరు నామినేషన్స్ వేసుకోండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే. ఓడిపోయే తెలుగుదేశం పార్టీ 100 కోట్లు తీసుకోకుండా మీకు ఎవరు? ఓడిపోయే జగన్ పార్టీ 50 కోట్లు తీసుకోకుండా మీకు ఎవరు? పవన్ కళ్యాణ్ 5-10 కోట్లు తీసుకుంటున్నారని ఆరోపణలు. మేము ఎవ్వడి దగ్గర ₹1,00,000 తీసుకోం. పార్టీ ఫండ్ 5 lakhs, మ్యాక్సిమం 10 lakhs. అర్థమైందా మీకు? ఎవరు ఎక్కువ ఇవ్వద్దు. ఇచ్చారంటే మీరు నమ్మకండి. అన్నీ దొంగ మాటలు. మైనారిటీస్ 13 జిల్లాల్లో 13 సీట్లు ఇస్తాం. ఇప్పటికే 9 గ్రూపులు కలిశాను. కానీ బడా బడా బాత్ కర్తా హై, కామ్ కుచ్ నహీ కర్తే. అరే కమ్ సే కమ్ शुरू करो. मैं बोला कुछ ना कुछ हैंड बिल्स को, पैम्पलेट्स को 5 लाख तो दो. इंकेम చెప్పాలి? सबको मैं पैसे देने के लिए मेरे पास नहीं है. यही सच बात है. मैं झूठ नहीं बोलता. आज तक कभी झूठ नहीं बोला, कभी नहीं झूठ बोलेंगे. आप लोग मटेरियल थोड़ा खर्चा कंडवा के लिए, हैंड बिल्स के लिए, पैम्पलेट्स के लिए, मटेरियल के लिए. हेलीकॉप्टर तो बहुत खर्चा होगा, वो सब नहीं. अरे 5 लाख तो एक्सपेंस दो बोले. कोर कमिटी बीएसपी కింద ఉంది. మకుని చూడకుండా వాళ్ళు బీఫారాలు ఇస్తున్నారు. 5 లక్షలు ఇస్తే అది అమ్ముకోవడం. మేము అట్లా కాదు. మా కోర్ కమిటీ అందరినీ కలుస్తున్నారు, అప్రూవ్ చేస్తున్నారు. అంతే. ఇంతకంటే ఏంటండి? ప్లీజ్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. ఇంకా లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయా? అయిపోయిందా? ఎందుకంటే కరెక్టే.
ఆయనలాగా 3 లక్షల కోట్లు దోచుకోవడం నాకు తెలియదు, నరహత్యలు చేయడం తెలియదు, అబద్ధాలు ఆడడం తెలియదు, మోసాలు చేయడం తెలీదు, 12 కేసుల్లో ఇడుక్కొని జైలుకి 2 సంవత్సరాలు వెళ్ళడం తెలీదు, రౌడీయిజం చేయడం తెలీదు. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.